రైతు ప్రయోజనాలే తమకు ప్రధానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో విడత రుణమాఫీలో భాగంగా 1,00,000 నుంచి 1,50,000 మేర రుణాలు ఉన్న అన్నదాతల అప్పులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రుణమాఫీపై హామీ ఇచ్చారని, వారిచ్చిన మాట నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. 6 గ్యారెంటీల అమలు కోసం కృషి చేస్తున్నామన్న ఆయన, ఎవరు సర్కార్ చిత్తశుద్ధిని శంకించాలి. కాంగ్రెస్ పార్టీ శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మలి విడత 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో రైతులకు న్యాయం జరగలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేస్తామని ప్రకటించి గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. వ్యవసాయం చేసే అన్నదాతను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రైతు డిక్లరేషన్ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.